స్పీడ్ 400కి దీనికి 15,000 ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. బిల్డ్ అవుతూ 40 నాకింగ్ ఎక్కడా లేదు. ఇట్స్ గుడ్. 398 cccలో పంచ్ అయితే ఉండేది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఆ స్మూత్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఓకే, ట్రాకర్ అని ఊరికే పెట్టలేదు. నౌ ఐ గెట్ ద పాయింట్. బయట చూస్తే మనకి లోడ్ ఆఫ్ స్పీడ్ 400 కానివ్వండి, స్క్రాంబ్లర్ 400s ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయాయి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం ట్రయంఫ్ యొక్క ట్రాకర్ 400 అయితే తీసుకుని రావడం జరిగింది. సో ట్రయంఫ్ కనుక చూసుకుంటే అఫోర్డబుల్ మోటార్ సైకిల్స్ అయితే మనకి 2023లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ మనకి స్పీడ్ 400 అయితే వచ్చింది. దాని తర్వాత మనకి స్క్రాంబ్లర్ 400 XC, దాని తర్వాత మనకి థ్రస్టన్ 400, అండ్ ఈసారి మనకి ట్రాకర్ 400 అయితే తీసుకుని రావడం జరిగింది. ఈ మోటార్ సైకిల్ ఏదైతే ఉందో ఇది మనకి ఫ్లాట్ ట్రాకర్ మోటార్ సైకిల్ ఇన్స్పైర్ చేసి చేయడం జరిగింది. అండ్ ప్రైస్ కూడా చూసుకున్నా ఇది మనకి 2,49,000 రూపీస్ ఎక్స్-షోరూమ్ అయితే పడుతుంది. సో సబ్ 400 cc సెగ్మెంట్లో కనుక చూసుకుంటే దిస్ ఇస్ వెరీ యూనిక్ ఆఫరింగ్ అని చెప్పొచ్చు. ఎందుకు యూనిక్ అన్నది కూడా మనకి రివ్యూలో చెప్తాను. సో ఈరోజు ఏం చేద్దామంటే దీన్ని మనం రైడ్కి తీసుకువెళ్దాం. సో ఎలా ఉంది దీని యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, మైలేజ్, సీట్ హైట్, అదేవిధంగా ఆఫ్ రోడ్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది, అండ్ ఫైనల్గా నా యొక్క వర్డిట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తుంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు ట్రయంఫ్ వైజాగ్ ఇసుకతోట బ్రాంచ్ విశాఖపట్నం. అండ్ వైజాగ్ వ్యూవర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇంట్రెస్ట్ ఉన్నా లేదా టెస్ట్ రైడ్ చేయాలనుకున్నా ఈ షోరూమ్ అయితే విజిట్ చేయొచ్చు. అండ్ రీసెంట్ గా మనకి మధురవాడలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రైట్ గైస్, హియర్ ఇట్ ఇస్ ట్రాకర్ 400. ఇది yellow కలర్ లో అయితే ఉంది. మనకి 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి: సిల్వర్, బ్లాక్ అండ్ దిస్ yellow. ఐ థింక్ yellow చూడటానికి చాలా బ్రైట్ గా అండ్ చాలా పంచిగా అయితే ఉంది. అండ్ చూస్తున్నారు కదా, ఓవరాల్ స్టాండ్స్ కనుక చూసుకుంటే ఒక ప్రాపర్ ఫ్లాట్ ట్రాక్ ఇన్స్పైర్డ్ మెషిన్ లాగే కనపడుతుంది. ఎస్పెషలీ ఈ పార్ట్ ఆఫ్ ద ప్యానెల్ చూస్తున్నారు కదా, అగైన్ ఇట్స్ ఫ్లాట్ ట్రాకర్ ఇన్స్పైర్డ్ అనమాట. సో ఫ్లాట్ ట్రాకర్ అంటే ఏంటి? బేసిక్లీ ఇదేంటంటే ఒక టైప్ ఆఫ్ స్పోర్ట్ అనమాట. ఓవల్ షేప్లో ఉన్న డర్ట్ ట్రాక్లో వీళ్ళు రేస్ చేస్తూ ఉంటారు. అండ్ ఫ్లాట్ ట్రాకర్ వచ్చేసి మనకి వైడ్ హ్యాండిల్ బార్తో అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 19 inch అండ్ వెనకాల 18 inch అనమాట. అండ్ ఆ ఫ్లాట్ ట్రాక్ రేస్లో ఏంటంటే ఫ్రంట్ బ్రేక్స్ అయితే యూస్ చేయరు. సో స్లైడ్ అవుతూ వెళ్తూ ఉంటారనమాట. సో అలాంటి ఫ్లాట్ ట్రాకర్ మోటార్ సైకిల్ ఇన్స్పైర్ అయ్యి మనకి ఇక్కడ ట్రయంఫ్ అయితే ట్రాకర్ 400 అయితే తీసుకుని వచ్చింది. ఫ్రంట్ వచ్చేసి మనకి 17 inch, వెనకాల కూడా మనకి 17 inch వీల్స్ అయితే వస్తాయి. అండ్ నాట్ టు మెన్షన్ మనకి రియర్ కౌల్ కూడా వస్తుంది స్టాండర్డ్గా. ప్రస్తుతానికి అయితే నేను తీస్తాను. సో దిస్ ఇస్ హౌ ద బైక్ లుక్స్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డూ లెట్స్ గెట్ రైడింగ్. సో ఐడ్లింగ్ అయితే ఎలా ఉంటుంది ఒకసారి మీకు రెవ్ చేస్తాను. ఎగ్జాస్ట్ నోట్ అది ఎలా ఉందో మీకు ఎగ్జాస్ట్ కూడా వినిపిస్తాను. సో టిపికల్ స్క్రాంబ్లర్ 400 TR సిరీస్ యొక్క ఎగ్జాస్ట్ నోట్ అనమాట. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ గోయింగ్. ఆల్రైట్, హియర్ వి గో. ఓకే, సో ఈ ట్రాకర్ 400 ఏంటంటే మనకి ఆల్రెడీ చెప్పినట్టు ఫ్లాట్ ట్రాక్ ఇన్స్పైర్డ్ మోటార్ సైకిల్. సో అదే మనకి ఇక్కడ కనపడుతుంది. ఎస్పెషలీ వైడ్ హ్యాండిల్ బార్ చూస్తున్నారు కదా, చాలా వైడ్గా అయితే ఉంది. మీకు ప్రాపర్ లెవరేజ్ అయితే ఉంటుంది, ఎస్పెషలీ కార్నర్స్ అది అటాక్ చేయడానికి. స్పీడ్ 400తో ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే సిమిలర్ ప్రైస్ ట్యాగ్ అయితే ఉంటుంది. స్పీడ్ 400కి దీనికి 15,000 ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. సో డిఫరెన్స్ ఏంటంటే చెప్పినట్టుగా మనకి వైడ్ హ్యాండిల్ బార్ అయితే వస్తుంది. 23 mm వైడ్ అనమాట. సో 23 mm ఎక్కువ ఉంటుంది అల్యూమినియం హ్యాండిల్ బార్, అండ్ కొంచెం లోవర్ సెట్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫుట్ పెగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫుట్ పెగ్స్ వచ్చేసి కొంచెం రియర్ సెట్ అండ్ హయ్యర్ సెట్ అనమాట. అఫ్కోర్స్ మనకి స్పీడ్ 400 ఏదైతే ఉందో అది కూడా ఎజైలే, బట్ దిస్ ఇస్ మోర్ ఎజైల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ వచ్చేసి ఈ హ్యాండిల్ బార్, ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బై ద వే ఫ్రంట్ ఫోక్స్ వచ్చేసి బిగ్ పిస్టన్ ఫోక్స్ అనమాట, 43 mm డయామీటర్. అండ్ ట్రావెల్ కూడా చూసుకున్నా మనకి 140 mm అయితే ఉంటుంది, జస్ట్ లైక్ థ్రస్టన్ 400. సో కంపేర్ టు స్పీడ్ 400 దిస్ ఇస్ వెల్ క్యాలిబ్రేటెడ్.
స్పీడ్ 400లో కొంచెం మనకి సాఫ్ట్గా అయితే ఉంటుంది, బట్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇట్స్ వెరీ వెల్ క్యాలిబ్రేటెడ్. ఐ మీన్ రైట్ అమౌంట్స్లో ఉంది మనకి స్టిఫ్నెస్ కానివ్వండి. సో దానివల్ల ఏంటంటే మీరు హైయర్ స్పీడ్స్ ఎక్కువ క్యారీ చేయగలరు. అండ్ రియర్ సస్పెన్షన్ విషయానికి వస్తే మనకి అక్కడ మోనోషాక్ అయితే వస్తుంది, ప్రీలోడ్ అడ్జస్టబుల్. నా ఇప్పుడు మెయిన్ దీని యొక్క ఇంజన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో దీంట్లో వచ్చేసి మనకి టీఆర్ సిరీస్ ఇంజన్ అయితే వస్తుంది. అగైన్ డౌన్ సైజ్డ్ ఇంజన్స్, 349cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ అనమాట. ఇది వచ్చేసి మనకి 40 PS ఆఫ్ పవర్ ఈ పర్టికులర్ ట్రాకర్ 400లో అండ్ 32 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో స్పీడ్ 400తో కంపేర్ చేస్తే దీంట్లో ఒక మనకి 2.5 నుంచి 3 PS ఆఫ్ పవర్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఏమైనా డిఫరెన్స్ కనపడుతుందా అంటే మనకి వచ్చేసి టాప్ ఎండ్లో అయితే కనపడుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్స్ సిమిలర్ అనమాట, ఎందుకంటే టార్క్ కూడా మనకి 32 ఉంటుంది అక్రాస్ ద ట్రైమ్ 400 సిరీస్ రేంజ్ అనమాట. సో దీని యొక్క యాక్సలరేషన్ గురించి మాట్లాడుకుంటే లోవర్ డౌన్ ద రేంజ్ అంటే స్టార్టింగ్లో మనకి ఓకేష్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో యాజ్ యూ కెన్ సీ పర్వాలేదు. మిడ్ రేంజ్ వచ్చేసేటప్పటికి ఎస్ లీనియర్గా బిల్డ్ అవుతుంది అండ్ దెన్ బిల్డ్ అవుతూ ఓకే. సో పవర్ డెలివరీ అనేది చాలా లీనియర్ అనమాట, వెరీ ప్రెడిక్టబుల్. మీకు ఆ భయం అయితే ఉండదు, ఎస్పెషలీ కొత్త రైడర్స్కి, ఎందుకంటే చాలా లీనియర్గా డెవలప్ అవుతుంది. యూ కెన్ ప్రెడిక్ట్ అనమాట. సో చూడండి బిల్డ్ అవుతుంది, కొంచెం ఇంటిమిడేట్ అయితే చేయదు, వెరీ కంపోజ్డ్గా అయితే ఉంది. సో ఒక విధంగా చూసుకుంటే ఒక మెచ్యూర్డ్ పవర్ డెలివరీ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫీచర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే మనకి వచ్చేసి ఇక్కడ రైడ్ బై వైర్ అయితే వస్తుంది, విచ్ మీన్స్ మనకి దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ అండ్ అదేవిధంగా ABS అయితే వస్తుంది, డ్యూయల్ ఛానల్ ABS. సో ఆ మినిమం సేఫ్టీ నెట్ అయితే మనకి ఇక్కడ అయితే ఉంటుంది. అండ్ నాట్ టు మెన్షన్ మనకి స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్ కూడా వస్తుంది. సో అగ్రెసివ్గా డౌన్ షిఫ్ట్ చేయొచ్చు. సో దట్స్ దేర్. ఫ్యూల్ ఎఫిషియన్సీ విషయానికి వస్తే ARAI క్లెయిమ్డ్ వచ్చేసి 27.7 లేదా 30 కిలోమీటర్స్ అనుకుంటా, బట్ మనకి రియల్ వరల్డ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 25 km/L, ఎందుకంటే ఒక 2 PS ఎక్కువ ఉంది కాబట్టి 3 PS. సో మైలేజ్ అయితే కొంచెం తగ్గుతుంది. టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 154 km/h అయితే క్లెయిమ్ చేశారు. సో నేనైతే టెస్ట్ చేయలేదు, మ్యాక్స్ నేను 100 వరకే టెస్ట్ చేశాను, అది కూడా హైవే మీద. సో యా, అదేవిధంగా ట్యాంక్ కెపాసిటీ విషయానికి వచ్చిన మనకి 13 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది. ఈజీగా మీరు 250 km రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సీట్ హైట్ విషయానికి వచ్చిన మనకి 805 mm ఆఫ్ సీట్ హైట్ అయితే ఉంటుంది. యావరేజ్ హైట్ రైడర్స్ నుంచి టాల్ రైడర్స్ వరకు మీరు ఈజీగా ఫ్లాట్ ఫుట్ అయితే చేయొచ్చు, చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉంటుంది. చూస్తాం ఫ్రంట్ వచ్చేసి మనకి 4 piston బైబ్రేక్ కాలిపర్ అయితే వస్తుంది విత్ 300 mm రోటర్ ఫ్రంట్ డిస్క్ అనమాట. ఓకే, ఎస్ బాగుంది, బైట్ అయితే బాగుంది, చాలా ప్రోగ్రెసివ్గా అండ్ అదేవిధంగా కాన్ఫిడెంట్గా ఉంది. రియర్ బ్రేక్ విషయానికి వస్తే ఓకే, ఎస్ ఓకే, ఇట్స్ లైక్ ఎనీ అదర్ మోటార్ సైకిల్ అని చెప్తాను. ఇంకా సిటీ రైడింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే గేర్స్ అయితే ప్రాపర్గా మనకి స్లాట్ ఇన్ అవుతున్నాయి. సో ఎక్కడ మిస్ అవటం కానీ నథింగ్ ఆఫ్ దట్ సార్ట్, బటర్ స్మూత్గా షిఫ్ట్ అవుతున్నాయి. సో దట్స్ గ్రేట్. అండ్ అదేవిధంగా ట్రాక్టబిలిటీ. సో ఒక మోటార్ సైకిల్ తీసుకున్నప్పుడు మనకి ఎస్పెషలీ మెట్రో సిటీస్ కానివ్వండి, సిటీస్లో అయితే ఆబ్వియస్లీ మనకి ట్రాఫిక్ అయితే ఉంటుంది. సో హౌ ఇస్ ఇట్ అంటే ప్రస్తుతం మనం 5th గేర్లో అయితే ఉన్నాం, వేర్ ఎట్ 40 km/h. సో లెట్స్ సీ. ఓకే, నాట్ బ్యాడ్, ఐఎమ్ సర్ప్రైజ్, చాలా ట్రాక్టబుల్గా ఉంది. ఐ డెంట్ ఎక్స్పెక్ట్. ఒకసారి 6th గేర్లో కూడా ట్రై చేసేద్దాం. వీఆర్ ఎట్ 40, నాకింగ్ ఎక్కడా లేదు, ఇట్స్ గుడ్. ఓకే, ఓ మై గాడ్, సీరియస్లీ OMG, క్రేజీ అసలు. 6th గేర్ నుంచి నేను 40 km/h ఉన్నాను. ఐ కుడ్ పుల్ ఆల్ ద వే. సో ట్రాక్టబుల్ అని అయితే చెప్తాను. ఓకే, ఒకసారి 3rd గేర్లో లెట్స్ చెక్అవుట్. లెట్స్ మెయింటైన్ 20 km/h.
సో స్పీడ్ బ్రేకర్స్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి కదా. లెట్స్ టేక్ అ యూటర్న్. ఓ, థర్డ్ గేర్లో ఏ ప్రాబ్లం లేకుండా పుల్ చేస్తుంది. వావ్, దట్స్ సో ఇంట్రెస్టింగ్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే, చాలా స్మూత్గా ఉంది. నేను నాక్ అవుతుంది అనుకున్నాను. ఓకే, ఐ గెట్ ఇట్. సో ఇది ఎలా అచీవ్ చేస్తారంటే బేసిక్లీ ఫస్ట్ వచ్చేసి ఈ పర్టికులర్ టీఆర్ సిరీస్ ఇంజన్లో ఏదైతే డౌన్ సైజ్ చేస్తారో 350cc, సో దీంట్లో ఏం చేస్తారంటే క్యామ్ ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ చేయడం జరిగింది. అదే చేంజ్ చేసి తర్వాత ఈసీయూ కూడా ట్యూన్ చేస్తారు. సో అందుకే మనకి ఆ అడిషనల్ 3 PS అన్నది అచీవ్ చేస్తారనమాట. 40 PS స్టాండర్డ్ స్పీడ్ 400లో మనకి 37 PS అయితే ఉంటుంది. ఈసీయూ ట్యూన్ చేయడం వల్ల అండ్ క్యామ్ ప్రొఫైల్స్ మార్చడం వల్ల మనకి ఇదైతే అచీవ్ చేస్తారు. అండ్ నేను నోటీస్ చేసిన విషయం ఏంటంటే ప్రీవియస్గా ఏవైతే 398cc వచ్చాయో డౌన్ సైజ్ చేయకముందు నేను రైడ్ చేయడం కూడా జరిగింది మా ఫ్రెండ్ది ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400. సో దాంతో కంపేర్ చేస్తే దీంట్లో వచ్చే పవర్ డెలివరీ అండ్ అదేవిధంగా గియర్ షిఫ్ట్స్ కానివ్వండి, థ్రాటిల్ రెస్పాన్స్ కానివ్వండి చాలా స్మూత్గా అయితే ఉంది, విచ్ ఇస్ వెరీ మచ్ అప్రిషియబుల్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా స్మూత్గా జర్క్స్ కానివ్వండి అది లేదు. చూసారు కదా ఇందాక మనకి 5th గేర్లో కానివ్వండి, 3rd గేర్లో కానివ్వండి లోవర్ స్పీడ్స్ ఈజీగా పుల్ చేస్తుంది. సో వెరీ ట్రాక్టబుల్, నాకు ఆ విషయం అయితే నచ్చింది. సో ఇది ఎందుకంటే మనకి సిటీస్లో అది బాగా ఉపయోగపడుతుంది. సో దేనికి దానికి మనకి ఇక్కడ ట్రేడ్ ఆఫ్ అయితే ఉంటుంది. 398cc పంచ్ అయితే ఉండేది అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఆ స్మూత్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఆల్రెడీ ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే ఇక్కడ ఉంది. వైజాగ్ నోన్ ఫర్ బీచెస్ అండ్ పక్కన మనకి ఆఫ్ రోడ్ ట్రాక్ కూడా ఉంది. సో ఒకసారి ఆఫ్ రోడ్ కూడా చూద్దాం. ట్రాకర్ కాబట్టి ఆబ్వియస్లీ ఆఫ్ రోడ్ చేయకపోతే ఎలా. సో లెట్స్ గెట్ దట్ సార్టెడ్ యాజ్ వెల్. సో ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆఫ్ చేశాను ఇక్కడ. సో లెట్స్ సీ. ఓకే, హీటింగ్. ఓకే, ఫ్రంట్ వచ్చేసి మనకి 140 mm ఆఫ్ సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఉంది అండ్ వెనకాల వచ్చేసి మనకి మోనోషాక్ అయితే వస్తుంది. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు రోడ్ మీద అయితే బాగా కాలిబ్రేట్ చేశారు సస్పెన్షన్ అయితేను. సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దాట్. అండ్ ఆఫ్ రోడ్ విషయానికి వచ్చిన ఓకే, వావ్, సర్ప్రైజింగ్లీ గుడ్. నేను ఎక్స్పెక్ట్ చేయలే, చాలా కంపోజ్డ్గా తీసుకుంటుంది. దీస్ బంప్స్ కానివ్వండి, రాక్స్ కానివ్వండి, వెరీ కంపోజ్డ్, ప్రాపర్లీ సార్టెడ్ అనమాట. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్. ఓకే, ట్రాకర్ అని ఊరికే పెట్టలేదు. నౌ ఐ గెట్ ద పాయింట్. సో యా, యూ కెన్ హ్యావ్ సమ్ ఫన్, బట్ సస్పెన్షన్ ట్రావెల్ అయితే కొంచెం చూసుకోవాలి. అండ్ వెయిట్ విషయానికి వస్తే మనకి 181 kgs అయితే ఉంది. సో ఇట్ ఈస్ 2 kgs హెవియర్ దాన్ స్పీడ్ 400. అండ్ వెయిట్ ఎక్కడ తెలియట్లేదు అస్సలు, నో వేర్. అండ్ చూస్తున్నారు కదా ఎక్కడ నాకింగ్ కానివ్వండి అలాంటిది ఏమీ లేదు. లెట్స్ రైట్ ఇన్ 4th గేర్. ఓకే, చెప్పాను కదా స్మూత్గా అయితే ఉంది. ట్రాన్సిషన్స్ అవిను గేర్ ట్రాన్సిషన్స్ అది చాలా స్మూత్గా అయితే ఉంది. అగైన్ ఇవి ప్రాపర్ ఆఫ్ రోడర్స్ కాదు, ట్రూ ఆఫ్ రోడర్స్ కాదు. జస్ట్ ఏంటంటే యూ కెన్ డూ దీస్ కైండ్ ఆఫ్ స్టఫ్స్ అనమాట. ట్రైల్స్ అవిను చిన్న చిన్నవి. కుడోస్ టు ట్రయంఫ్, మంచి క్యాలిబ్రేషన్ అయితే చేశారు ఇక్కడ. దే నో వాట్ టు డూ, బాగా చేశారు ఇది. ఐమ్ రియల్లీ ఇంప్రెస్. నాకు అసలు వెనకాల ఐ కెన్ లిటరలీ ఫీల్ నథింగ్, అంత బాగా క్యాలిబ్రేట్ చేస్తారు వెనకాల. బంప్స్ అవి అంత తెలియట్లేదు, సాలిడ్గా పడుతుంది. అంటే నేను వచ్చేసి స్పోర్ట్స్ బైక్స్ అది రైడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మేబీ ఇది కొంచెం ప్లష్గా అనిపిస్తుంది. బట్ స్టిల్ ట్రస్ట్ మీ, ఇట్స్ వెరీ స్మూత్. చాలా బాగుంది. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్. సో ఆఫ్ రోడ్లో కూడా సార్టెడ్గానే ఉంది ఇది.
నాకు ట్రయంఫ్లో నచ్చిన విషయం ఏమైనా ఉందంటే ఫిట్ అండ్ ఫినిష్, అండ్ వాళ్ళ యొక్క ప్రీమియం ఆఫరింగ్స్ ఏవైతే స్ట్రీట్ ట్రిపుల్ కానివ్వండి, ఫిట్ అండ్ ఫినిష్ అయితే ఎస్పెషలీ క్లాసిక్స్ స్పీడ్ 900 కానివ్వండి చాలా బాగుంటుంది, యూస్ చేసిన మెటీరియల్స్ అవిను. సో ఆ సార్ట్ ఆఫ్ ఫినిష్ లెవెల్స్ అయితే ఇక్కడ కనపడుతున్నాయి. సో ఎస్పెషలీ ఇంజన్ బ్లాక్ అది చూసుకోవచ్చు మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, బోల్స్ కానివ్వండి, ద వే ఈ స్క్రూస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇట్స్ నీట్లీ ప్యాక్డ్ అనమాట. సో దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ ట్రయంఫ్ అనమాట. ఇక్కడ చూస్తున్నారా హెడర్ కానివ్వండి, ఇక్కడ ప్రొటెక్షన్ కానివ్వండి, స్కఫ్ ప్లేట్స్, ఎగ్జాస్ట్ కూడా చూడొచ్చు, డ్యూయల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అయితే వస్తుంది ఫ్రమ్ స్క్రామ్లర్ 400. సో ఇది ఒక విధంగా చూసుకుంటే మిక్స్ ఆఫ్ ఆల్ ట్రయంఫ్ TR సిరీస్ బైక్స్ అనమాట. ఫ్రంట్ ఏమో మనకి ఇక్కడ థ్రక్స్టన్ యొక్క ఫోక్స్ అయితే వస్తాయి, ఇక్కడ చూస్తే మనకి స్క్రాంబ్లర్ యొక్క ఎగ్జాస్ట్ అయితే వస్తుంది, ఇక్కడ పైన చూస్తే మోర్ ఆర్ లెస్ చూడటానికి స్పీడ్ 400 అయితే ఉంటుంది, అండ్ వెనకాల ఎస్ ఇట్స్ డిఫరెంట్. అండ్ స్టైలింగ్ విషయానికి వస్తే ఇట్ లుక్స్ వెరీ ర్యాడ్. అంటే స్పీడ్ 400తో కంపేర్ చేస్తే క్లాసిక్ రోడ్ స్టార్లో అయితే ఉంటుంది, బట్ దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. అంటే ఎస్పెషలీ ఈ ప్యానల్ ఏదైతే ఉందో అండ్ ఈ ట్యాంక్ అండ్ అదేవిధంగా హ్యాండిల్ బార్, సో ఇట్ గివ్స్ దట్ నైస్ ఫ్లాట్ ట్రాకర్ ఇన్స్పైర్డ్ మోటార్ సైకిల్ అనమాట. అండ్ నాట్ జస్ట్ దట్, ఇక్కడ చూస్తున్నారా మనకి ఇక్కడ బ్రాకెట్ ఏదైతే వచ్చిందో అల్యూమినియం బ్రాకెట్ ఫర్ ద హెడ్ ల్యాంప్ చాలా బాగుంది. ఒక విధంగా చూస్తే ప్రీమియం మోటార్ సైకిల్స్లో మనకి ఇలాంటి బ్రాకెట్ యూస్ చేస్తారు, బాన్వెల్ కానివ్వండి స్పీడ్ సిరీస్లో. ఫ్రంట్ వచ్చేసి 110 సెక్షన్, వెనకాల వచ్చేసి 150. ఇవి వచ్చేసి MRF టైర్స్, ఇవి డీసెంట్ గ్రిప్ లెవెల్స్, దే మేడ్ టు బడ్జెట్. సో మనకి డీసెంట్గానే ఉంది పర్ఫార్మెన్స్ అయితే, ఎక్కడ నాకు అండర్ కాన్ఫిడెంట్గా అయితే లేదు, దే ఆర్ వెరీ గుడ్. ఒకసారి మీకు కాన్సోల్ కూడా చూపిస్తాను. సో దిస్ ఇస్ హౌ ద కాన్సోల్ లుక్స్. అగైన్ సేమ్ మనకి మిగతా ట్రయంఫ్లో వచ్చే కాన్సోల్స్ వస్తున్నాయి, పార్ట్ డిజిటల్ అండ్ పార్ట్ అనలాగ్. సో ఇది వచ్చేసి మనకి LCD డిస్ప్లే, ఇక్కడ మనకి ప్రాపర్ స్పీడోమీటర్ అయితే ఉంటుంది. స్విచ్ గేర్స్ అవి చూసుకోవచ్చు, క్వాలిటీ ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆల్ LED హెడ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి విత్ ద ట్రయంఫ్ లోగో. టర్న్ ఇండికేటర్స్ కూడా ఒకసారి ఆన్ చేసి, టర్న్ ఇండికేటర్స్ కూడా చూసుకోవచ్చు మనకి LED టర్న్ ఇండికేటర్స్. ఇప్పుడు కూడా మీరు మోడిఫై చేయొచ్చు, ఎస్పెషలీ వెనకాల ఈ ఫెండర్ ఏదైతే ఉందో కొంచెం బాగా చేయాల్సింది, ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్, బట్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. సో ఇది తీసేసి యూ కెన్ డూ సంథింగ్ ఎల్స్ లైక్ టేల్ టైడ్ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ మిర్రర్స్ తీసి యూ కెన్ స్వాప్ ఇట్ విత్ బార్ అండ్ మిర్రర్స్ కానివ్వండి, లేకపోతే కొత్తగా ఇక్కడ కూడా మిర్రర్స్ వస్తాయి. సో అలా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫ్లై స్క్రీన్ కూడా వస్తుంది మనకి ఇక్కడ, నాట్ టు మెన్షన్ మర్చిపోయాను, ఫ్లై స్క్రీన్ వస్తుంది 400 బ్యాడ్జింగ్తో. సో ఫైనల్గా వర్డిక్ట్ లేదా ఈ మోటార్ సైకిల్ తీసుకోవాలా లేదా అన్న విషయానికి వస్తే, సో ఈ ట్రాకర్ 400 వచ్చేసి ఆల్రెడీ చెప్పినట్టు దిస్ ఇస్ వెరీ డిఫరెంట్. మనం సెగ్మెంట్లో చూస్తే డైరెక్ట్ డ్రైవర్ వచ్చేసి మనకి గురెలా 450 అయితే ఉంది ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్. ఈ విధంగా మీరు ట్రాక్ మోటార్ సైకిల్స్ కనుక కన్సిడర్ చేస్తుంటే కనుక ఎస్పెషలీ స్పీడ్ 400 which is 15,000 rupees cheaper అనమాట కంపేర్ టు దిస్. అండ్ సో 15,000 rupees ఎక్స్ట్రా పెట్టి తీసుకోవాలంటే ఇట్స్ అప్ టు యూ. ఎందుకంటే నేనైతే కన్సిడర్ చేస్తాను, ఎందుకంటే బయట చూస్తే మనకి లాడ్ ఆఫ్ స్పీడ్ 400 కానివ్వండి, స్క్రాంబ్లర్ 400s ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయాయి. అంటే చిన్న ఎక్స్క్లూసివిటీ కోసం అంతే, కొంచెం స్టాండ్అవుట్ అవడానికి. సో కొంచెం డిఫరెంట్గా సంథింగ్ యూనిక్గా కావాలనుకుంటే యూ కెన్ గెట్ దిస్. అండ్ ఇన్ఫ్యాక్ట్ స్పీడ్ 400తో కంపేర్ చేస్తే దీని యొక్క సస్పెన్షన్ సెటప్ అయితే చాలా బాగుంది, వెల్ క్యాలిబ్రేటెడ్, చాలా మెచ్యూర్డ్గా ఉంది. సో యా, అండ్ రైడింగ్ పొజిషన్ కూడా చాలా అగ్రెసివ్గా, యూ డోంట్ గెట్ దట్ ఆన్ స్పీడ్ 400 అనమాట. సో అండ్ లుక్స్ డిపార్ట్మెంట్ కూడా చూసుకున్నా ఇట్ లుక్స్ వెరీ నైస్. సో ఎస్, ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ 15,000 rupees మోర్ యూ కెన్ గెట్ అ బెటర్ వెహికల్. అంటే అదేం తక్కువ చేసి మాట్లాడలేదు, బట్ ఆబ్వియస్లీ డిఫరెన్స్ అయితే చిన్నదై ఉండొచ్చు, బట్ డిఫరెన్స్ ఇస్ అ డిఫరెన్స్. సో 15,000కి ఏమొస్తుంది మనకి ఎక్స్ట్రా 3 extra PS, వైడ్ హ్యాండిల్ బార్, 43mm big piston forks, front USD forks, and a completely different styled motorcycle. ఫైనల్గా ఆనర్ ప్రైస్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పినట్టు ఇది మనకి 2,49,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది.
అండ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి 3,14,000 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఈ ట్రాకర్ చూడాలనుకున్నా లేదా టెస్ట్ రైడ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ ట్రయంఫ్ వైజాగ్. మనకి ఇసుక తోట అండ్ అదేవిధంగా మధురవాడలో కూడా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో అదండి ఈ ట్రయంఫ్ ట్రాకర్ యొక్క రివ్యూ.